10వ తరగతి తెలుగు పేపర్ లీక్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పేపర్ లీక్ వ్యవహారంపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నల్గొండ జిల్లా నకిరేకల్లో 10th తెలుగు పేపర్ లీక్ కేసులో అధికారులు దర్యాప్తులో వేగం పెంచారు. 12 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో డిబారైన విద్యార్థిని పేరును కూడా చేశారు. అదేవిధంగా ప్రశ్నాపత్రం బయటకు రావడానికి ఓ విద్యార్థిని ఆరోపిస్తూ డిబార్ చేశారు. ఈ క్రమంలోనే డిబారైన విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి తాజాగా స్పందించారు. పేపర్ లీక్ పై తనకు ఏ పాపం తెలియదని స్పష్టం చేశారు. ఆకతాయిలు వచ్చి కిటికీ దగ్గర ఎగ్జామ్ రాస్తున్న పేపర్ చూపించు, లేదంటే రాయితో కొడతానంటూ బెదిరించి క్వశ్చన్ పేపర్ ఫోటో తీసుకున్నారని తెలిపారు. ఆ సమయంలో తనకు భయం వేసింది. ఏం చేయాలో అర్థం కాక పేపర్ చూపించాలని చెప్పారు. ఇందులో తన ప్రమేయం ఏమీ లేదని, దయచేసి తన డిబార్ను రద్దు చేయాలని అధికారులను కోరారు. ఎవరో చేసిన దానికి నన్ను బలి చేశారు, దయచేసి పరీక్ష రాసే అవకాశం కల్పించాలని అధికారులను వేడుకున్నారు. ఎగ్జామ్ రాయనీయకపోతే నాకు చావే శరణ్యమంటూ విద్యార్థిని ఝాన్సీ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. నన్ను అన్ని ఎగ్జామ్స్ ఫెలో చేయాలి. హిందీ ఎగ్జామ్ ఎలాగోనో పోయింది. నాకు తెలుగు పేపర్ బుక్లెట్ కూడా ఆపేశారు నాది. సో అన్ని ఎగ్జామ్స్ రేపటి నుంచి ఇంగ్లీష్ ఎగ్జామ్ నుంచి అయినా నన్ను రాసేలా కోఆపరేట్ చేయండి ప్లీజ్. నాకు ఎగ్జామ్స్ రాయకుంటే నాకు సూసైడే తప్ప వేరేది ఏం లేదు. నాకు 10th లైఫ్ ఈ 10th అనే సప్లీ పడితే నన్ను ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఏదైనా కూడా మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. అందరు అధికారులు, కలెక్టర్ గారు, ఎంఈఓ గారు, డిఈఓ గారు అందరికీ చేతులు ఎత్తి జోడిస్తున్నా. ప్లీజ్ నాకు న్యాయం చేయాలి. దళితుల విద్యార్థిని, ప్లీజ్ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. నాకు ఏమాత్రం న్యాయం చేయకుంటే మాత్రం నాకు సూసైడ్ తప్ప వేరేది ఏం లేదు. ఛాన్స్ నన్ను